ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అనుకుంటున్నాను సార్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. గోదావరి గట్టు పైన గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ పెట్టినా ఈ సినిమా ప్రమోషన్స్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీనికి తగ్గట్టే ఈ చిత్ర యూనిట్ ఈ సినిమా గురించి చెప్తున్న మాటలు ఇంకాస్త బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ మే 8వ తేదీన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఆ సినిమా దర్శకుడు మనతో ఉన్నారు. వారిని అడిగి గోదావరి గట్టు పైన మూవీ ఎలా ఉంది అండ్ ఈ ప్రయాణంలో వారు సంపాదించుకున్న అనుభవాలేంటి, తొలి సినిమాతో నేర్చుకున్న పాఠాలేంటి, ఇలాంటి అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. హలో సార్, నమస్తే సార్. యాక్చువల్గా మీరు ఈ సినిమాతో ప్రేక్షకులకి కొత్తగా పరిచయం అవుతున్నారు కానీ సినిమాని లవ్ చేసే వాళ్ళకి, సినిమా కంటెంట్ ఇష్టపడే వాళ్ళకి మీరు కొత్త కాదు. సుభాష్ చంద్ర అంటే ఒక 100 షార్ట్ ఫిల్మ్స్ తీసిన దర్శకుడు. ఎన్నో షార్ట్ ఫిల్మ్స్, మీరు తీసిన షార్ట్ ఫిల్మ్స్ చూసి ఇండస్ట్రీకి వచ్చిన ఆస్పైరింగ్ యాక్టర్స్ కూడా ఉన్నారు. సో ఈ విషయంలో మీలాంటి వారికి ఒక మొదటి అవకాశం రావడం, అది ఎన్నేళ్ళ తర్వాత రావడం చాలా ఆనందంగా ఉంది. సో ముందుగా ఇంత లాంగ్ జర్నీ తర్వాత ఈ ఫస్ట్ ఛాన్స్ రావడం పట్ల ఎంత ఆనందంగా ఉన్నారు? ఆబ్వియస్లీ సార్, చాలా చాలా హ్యాపీగా, సంతోషంగా ఉంది. లైక్ ఏ షార్ట్ ఫిల్మ్ మేకర్కైనా పెద్ద తెర మీద సినిమా చేయడం అనేది ఎవరికైనా గొప్ప విషయం కదా సార్. సో ఐఎమ్ హ్యాపీ అండ్ లక్కీ ఈ టైంలో ఇలా సినిమా చేసి వెండి తెరకి పరిచయం అవుతున్నందుకు వెరీ హ్యాపీ సార్. బట్ ఒక 15 సంవత్సరాల జర్నీ అనుకోవచ్చేది. ఎస్ సార్, ఎస్ సార్. ఏ రోజైనా ఈ మొత్తం ప్రయాణంలో ఎందుకు ఈ స్టెప్ తీసుకున్నాను, నాతో పాటు చదువుకున్న వాళ్ళు, నాతో పాటు పెరిగిన వాళ్ళు, వాళ్ళు ఈరోజు సెటిల్ అయి ఉన్న పొజిషన్ ఏంటి, ఈరోజు నేనున్న పొజిషన్ ఏంటి, సినిమా అనే ఒక, నాకు తెలిసి పిచ్చి అనే అనాలేమో, ఇంకంతకు మించి వేరే వర్డ్ లేదేమో, ఈ సినిమా పిచ్చి వల్ల లైఫ్ ఎటో వెళ్తుందో అర్థం కాని పరిస్థితులు, ఆలోచనలు ఎలా ఉండేవి? ఇప్పుడు కూడా అనుకోలేదు సార్, నాట్ ఈవెన్ వన్స్. ఖచ్చితంగా ఇది లైఫ్లో జరిగేదే సార్. మనం ఏదైనా ఇష్టపడ్డామంటే అది కష్టపడందే రాదు. సో ఒక్కొక్కరికి ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది సార్. ఒకళ్ళు 1 సంవత్సరాలు రావచ్చు, ఒకరికి 2 సంవత్సరాలు, ఒకరికి 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు. నేను అనుకున్నది ఒకటే సార్, సింపుల్. ఇది నేను ఇష్టపడి ఎంచుకున్నాను సార్. ఇందులో నాకు ఎప్పుడు కూడా కష్టంగా అనిపించలేదు సార్. ఐ హ్యావ్ మై ఓన్ స్ట్రగుల్స్. బట్ ఇంత బాధపడ్డాను, ఇంత కష్టపడ్డాను నేను ఎప్పుడు చెప్పుకోను సార్. ఎందుకంటే ఇట్స్ బికాస్ ఆ కష్టాన్ని కూడా నేను ఎంజాయ్ చేస్తూనే వచ్చాను సార్. ఎందుకంటే మేబీ ఈ ఫేస్ చూస్తేనే ఒక సక్సెస్కి వాల్యూ ఉంటుంది అనేది నా అభిప్రాయం సార్. అండ్ మీ జర్నీలో నాకు అంటే ఒక స్టార్ డైరెక్టర్ జర్నీ కూడా సేమ్, ఇప్పుడు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయిందో అలాగే స్టార్ట్ అయింది. ఈ సమయంలో నాకు ఆయన గురించి చెప్పాలనిపిస్తుంది. పూరి జగన్నాథ్ గారు, ఆయన చాలా స్ట్రగుల్స్ తర్వాత ఆయనకి ఫస్ట్ ఛాన్స్ వచ్చింది. అయితే ఆయన కృష్ణ గారితో మొదటి సినిమా తీశారు. ఆ సినిమా రిలీజ్ కాకముందే ఒక కొంత షెడ్యూల్ అయిన తర్వాత ఆగిపోయింది, ఇంకా కొంత షెడ్యూల్ మిగిలినగా ఆగిపోయింది. ఒక డైరెక్టరు ఒక సినిమా స్టార్ట్ చేసిన తర్వాత ఆ సినిమా ఆగిపోతే
సెకండ్ ఛాన్స్ రావడం ఇండస్ట్రీలో చాలా కష్టం. Sir. అప్పటికి ఇప్పటికి ఏం మారలేదు, ఆ సెంటిమెంట్ అలాగే ఉంది. సార్ ఇదే ప్రాబ్లమ్ని మీరు కూడా ఫేస్ చేశారు సార్ సార్ కదా. సార్ ఈ సెకండ్ ఛాన్స్ రావడానికి మీకు వెనక ఉండి ప్రోత్సహించిన నిర్మాత ఎవరు? అభినవ్ గారు సార్. ఉమ్, సో ఈయన పరిచయం నాకు భీమవరంలో అభిలాష్ గారు అనే ఫ్రెండ్ ఉన్నారు సార్. ఉమ్, ఆయన త్రూ జరిగింది. ఇలా ఒక ప్యాషనెట్ మనిషి ఉన్నారండి. సినిమాలంటే హానెస్ట్ ఇష్టం, ప్యూర్ ఇష్టం అనమాట. ఉమ్, ఆయన ఒక సినిమాని సగటు ప్రేక్షకుల్లో ఎలా చూస్తారంటే అదే ఇప్పుడు మనం చూసి ఒక సినిమా హ్యాపీ సీన్లు వస్తే ఎంత ఎంజాయ్ చేస్తాం, కామెడీ సీన్లు వస్తే ఎంత నవ్వుకుంటాం, అలాగే హానెస్ట్గా చూస్తారు ఆయన. ఉమ్, సినిమా చూసి ఇలాంటి సినిమా చేయాలని ఇష్టపడిన వ్యక్తి. ఆయన ఎంత ప్యాషనెట్ అంటే ఈ సినిమా చేసే ముందు అసలు సినిమా మేకింగ్ ఎలా ఉంటుందని చెప్పి ప్రొడక్షన్ డిజైన్ గురించి ఆయన ఫిలిం స్కూల్లో నేర్చుకుని వచ్చారు సార్. ఓకే. ఈజ్ అ బిజినెస్ మ్యాన్ అయినప్పటికీ కూడా సినిమా గురించి తెలుసుకుని వచ్చారు. అక్కడ నాకు అర్థమైంది సార్ ఈయన ప్యాషన్ ఏంటి అని. అంటే ఈయన ఏదో తీసేద్దాము, నేను బిజినెస్ మ్యాన్, నాకు ఒక మనీ పెట్టి ఒక సినిమా తీసేద్దామని రాలేదు. ఆయన ఖచ్చితంగా ఒక సినిమా, మంచి సినిమా తీద్దాము, ఒక స్టాండర్డ్ క్వాలిటీగా తీద్దాం సినిమాని అని వచ్చారు సార్. ఉమ్, సో నాకు పరిచయం చేసిన వ్యక్తి చెప్పారనమాట, చాలా ప్యాషనెట్ అండి. ఒక్కసారి ఆయన కథలు వింటున్నారు. నా ముందు ఆయన ఆల్మోస్ట్ ఒక 90-95 కథలు విన్నారు సార్, ఓకే. విన్నారు. సో ఒక్కసారి మీరు వెళ్ళి చెప్పరా, మీ సెన్సిబిలిటీస్ ఆయన సెన్సిబిలిటీస్ నాకు కలుస్తాయి అనిపిస్తున్నాయి అన్నారండి. ఉమ్, అలా వెళ్ళి కథ విన్నాను. సో ఈ మాట నేను చెప్పాలి, ఒక కథని 8 గంటలు విన్నారండి ఆయన. 8 గంటలు. 8 గంటలు. ఆయన అడిగాను, సార్ ఎంతసేపట్లో చెప్పమంటారు అంటే, నిన్న డీటెయిల్గా ఇవ్వండి డీటెయిల్గా ఇస్తా, షార్ట్కి ఇవ్వమంటే షార్ట్. సార్ మీరు మ్యాక్సిమం ఎంత డీటెయిల్గా ఇస్తారు అంత డీటెయిల్గా ఇవ్వండి అన్నారు. ఓకే. 8 గంటలు విన్నారు సార్ కదా. జస్ట్ ఇంటర్వెల్కి బ్రేక్ తీసుకున్నారంట. ఉమ్, 8 గంటలు వింటూనే ఉన్నారు. ఎక్కడైనా సీన్, ఫన్ సీన్ వస్తే దానికి నవ్వుకుంటూ ఆగిపోయి ఏమైనా ఒక్క నిమిషం ఆగండి బ్రేక్ ఇవ్వండి నవ్వుకుని. ఉమ్, అంటే నేను ఒక కథను అంత ఎంజాయ్ చేసే వాళ్ళని చాలా అరుదుగా చూస్తాను సార్. అంటే మనం విజువల్గా చూసి సినిమా మొత్తం అయ్యాక దాన్ని ఎంజాయ్ చేయడం వేరు, కానీ కథ చెప్తున్నప్పుడే కథని ఇంత ఒక మనిషి, అంటే ఆయన నిర్మాత కాదు ఏం కాదు, ఆయన అంటే ఇది బిజినెస్ మ్యాన్. ఏంటంటే సారీ టు ఇంటరప్ట్ యూ, నో ప్రాబ్లమ్ సార్, చెప్పండి ఇదేంటంటే రసజ్ఞత అంటారు. సార్. సార్ ఎగ్జాక్ట్ గా correct, చెప్పాలంటే ఆ కరెక్ట్. రసజ్ఞత ఉండే వాళ్ళకి ఇది ఏదో నిర్మాతగా చేస్తున్నాను, డబ్బులు పెడుతున్నాను ఇవి కాదు, ఆ కాదు. కంటెంట్ ని ఇష్టపడుతూ ఎస్ ఉంటారు. ఎస్ సార్, అలాంటి వాళ్ళతో ట్రావెలింగ్ చాలా చాలా. ఇంట్రెస్ట్. సో ఆ విధంగా నేను చాలా లక్కీ సార్. ఆయన ఈ టైంలో కరెక్ట్ టైంకి బేసికల్గా నా ఫ్రెండ్ పరిచయం చేయటం, ఈయన పరిచయం అవ్వటం, సేమ్ మైండ్ సెట్స్ ఉన్నాయి. నాకు ఆయనకి వెరీ లైక్లీ మైండ్ సెట్స్. నాకు మ్యూజిక్ చాలా ప్రేమ సార్, అతి ప్రీతి. ఆయనకు కూడా అంతే. పాటలు వింటూ ఉంటారు కదా సార్, నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ వింటూ ఉంటాను, ఆయన కూడా కార్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్లు వింటూ వెళ్తూ ఉంటారు. అంటే ఇలా చాలా సిమిలారిటీస్ కలిసే. క్వాలిటీ, నాకు క్వాలిటీ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. ఇప్పుడు డిజైన్స్ అన్నీ కూడా నాకు హాలీవుడ్ స్టాండర్డ్స్లో ఉండాలి, టైటిలింగ్స్ అంతా అలా పెట్టాలి సార్, అంటే దానికి కూడా ఇలా ఉండాలండి, ఈ స్టాండర్డ్స్లో కావాలి. సో ఇది ఎప్పుడైతే ఇద్దరికి కలిసాయో సార్, అలా ఆయన నాకు ఒక సినిమా చేశాను, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు, ఏంటి ఏమీ చూడలేదు సార్. ఆ సినిమాని ఆయన ఒకసారి చూశారు సార్, నేను ముందు తీసిన సినిమాని చూశారు, ఆ ట్రైలర్ చూశారు, అంతే, ఆ రెండే చూశారు. చూసి మీరు ఫిల్మ్ మేకర్ అండి, నాకు ఫిల్మ్ మేకర్ కావాలి, ఐ వాంట్ మేక్ ఎ ఫిల్మ్ విత్ ఎ ఫిల్మ్ మేకర్ హూ లవ్స్ సినిమా అని చెప్పి అలా మా ఇద్దరు జర్నీ స్టార్ట్ అయింది. అది సూపర్. యాక్చువల్గా గోదావరి గట్టుపైన సినిమా విషయానికి వస్తాను. సార్. దానికంటే ముందు అసలు ఆ గోదావరి గట్టు మీద ఏ మ్యాజిక్ ఉంటుంది నాకు అర్థం కాదు. అంటే మన పెద్దవంశీ గారు ఉన్నారు, సార్. పెద్దవంశీ గారు ఫస్ట్ టైం రాసిన అది నవల కూడా కాదు, ఒక చిన్న సార్. కవిత, సార్. ఒక పత్రిక రాశారు ఆయన. సార్. ఎలా రాశారు సార్ అంటే నాకు తెలియదు. సార్. ఆ గోదావరి ఒడ్డు మీద కూర్చున్నాను, ఆ వాటర్ సౌండ్స్, ఆ పక్షుల సౌండ్స్, అవే ఇన్స్పిరేషన్ వచ్చింది, సార్. ఒక రాసి పంపించాను, పబ్లిష్ అయింది, సార్. అక్కడ నుంచి నా ఆర్ట్ జర్నీ స్టార్ట్ అయింది అని చెప్పి చెప్పారు సార్. ఆయన. సో చాలామంది టెక్నీషియన్స్ కానీ, చాలామంది మేకర్స్ కానీ సార్. ఆ గోదావరి ఒడ్డు నుంచే అలా గట్టుపై నుంచి ఉభయ గోదావరి నుంచి వస్తున్నారు. వస్తున్నారు. సో ఏముంటుంది ఆ నేలలో ఆ ప్రత్యేకత ఏంటి, ఆ నీటిలో ఆ ప్రత్యేకత ఏంటి? ఆ నీటిలో ప్రేమ, ఆప్యాయత, వెటకారం అన్నీ కలిసి ఉంటాయి సార్. అందుకనే ప్రతి ఒక్కరు రైటరే, ప్రతి ఒక్క నోట్ అంటే మాటలు వస్తాయి, గొప్ప మాటలు వస్తాయి, ఫన్ మాటలు వస్తాయి. అవును. సో రెండు అక్కడి నుంచి వస్తాయి సార్. సేమ్ టైం ఎమోషన్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు కదా సార్. ప్రేమ, ఆప్యాయతలు అంటారు కదా సార్, గోదావరి మర్యాదలు అని అంటూ ఉంటాం కదా మన వాడుక భాష. గోదావరి మర్యాదలు ఉన్నాయి, గోదావరి వెటకారం ఉంటుంది, గోదావరి కోపాలు ఉంటాయి, అసలు అన్నీ ఉంటాయి సార్. సో మేబీ ఆ వాటర్లోనే ఆ మిక్స్ ఉంది అనుకుంటా సార్. ఓకే. ఆ వాటర్ తాగిన వాళ్ళందరికీ అది తెలియకోకుండా అది వస్తుందేమో సార్. మేబీ బ్లెస్డ్ గాడ్ నేచర్, వాటర్ ఈజ్ నథింగ్ బట్ నేచర్స్ గాడ్స్ క్రియేషన్ కదా సార్. మేబీ అది తాగిన వాళ్ళందరికీ, అక్కడ ఉన్న వాళ్ళందరికీ అలా ఉంటుందేమో మేబీ. సో సేమ్ సార్, మీరు అన్నట్టు పెద్ద వంశీ గారు చెప్పిన మాటల్లో ఆ తిన్నెల మీద కూర్చున్నప్పుడు నాకు అనిపించిన ఆలోచన ఎగ్జాక్ట్లీ సార్. మేము ఒక సీక్వెన్స్ కూడా సినిమాలో
అంతర్వేది దగ్గర తీసాం. సముద్రంలో గోదావరి నది కలిసే ప్రాంతం అనమాట. దాని గురించి మీనింగ్ చెప్తున్నాం ఈ సినిమాలో. ఓకే. మనుషులకు కూడా అలా భేదాభిప్రాయాలు లేకుండా నీరు కలిసిపోతున్నట్టు కలవాలి అని చెప్పి. మంచినీరు, ఉప్పు నీరు వేరు వేరు తత్వాలు అయినప్పటికీ ఒకటిగా కలిసిపోతున్నాయి. వాటికి లేని భేదాభిప్రాయాలు మనుషులకి ఎందుకు ఉంటున్నాయని చెప్పాం ఈ సినిమాతో. దానికోసం అక్కడికి వెళ్ళి తీసాం అనమాట. నిజంగా మ్యాజిక్ ఉంటుంది సార్. అక్కడ కూర్చుని అలా ఆలోచిస్తూ ఉండండి. ఇప్పుడు నేను చెప్పిన మాటే సినిమాలో లైన్ ఉంటుంది సార్. ఈ లైన్ కూడా నాకు అంతర్వేదికి వెళ్ళిన ప్రతిసారి గుర్తొస్తుంది సార్. అసలు ఎంత గ్రేట్ కదా, ఒక సముద్రంలోకి ఒక మనకు ఒక నది ప్రవహిస్తుంది, కలిపేసుకుంటుంది, అది జీవనది. ఆ జీవనది. అసలు ఏ మ్యాజిక్ జరుగుతుంది అక్కడ అని అది నాకు ఎప్పుడు అనిపించింది సార్. అదే లైన్ కింద పెట్టి ఈ కథకి రాసాం అనమాట. మేబీ మ్యాజికల్ సార్, లైక్ ఇట్స్ లైక్ మ్యాజికల్ అంతే. బట్ అంటే ప్రతి మేకర్ కూడా ఒక కథ చెప్పాలనే కథకుడికి సార్ లేదా ఒక ఆర్టిస్ట్కి అయినా సరే ఆ ఆర్ట్ లాగే ఒక క్షణం ఉంటుంది సార్. లైఫ్ ఇటు నుంచి ఇటు వెళ్ళిపోద్ది సార్ ఆ మ్యాజిక్ మూమెంట్, ఆ మ్యాజిక్ డే సార్ మీ లైఫ్లో ఎప్పుడు జరిగింది? ఆ, ఎలా ఈ జరిగింది? కథ పరంగా అంటున్నారా నా లేదు. లైఫ్లో అంటున్నారా? ఆ సినిమా అనే సినిమా ఒక, పరంగా రైట్ సార్. ఇష్టం, సార్ డైరెక్టర్ అవ్వాలనే ఒక ఇష్టం, సార్ ఆ క్షణం ఏంటి, దానికి ఇన్స్పిరేషన్ ఎవరు? డైరెక్టర్ అవ్వటానికి ముందు సార్ అసలు సినిమా మీద ఇష్టం చెప్తాను సార్ నాకు. నేను 3వ తరగతి 4వ తరగతి చదువుతున్నాను సార్, 3rd or 4th స్టాండర్డ్. మా నాన్నగారు ది లాస్ట్ వరల్డ్ జురాసిక్ పార్క్ అనే సినిమాకి తీసుకెళ్లారు, డైరెక్టెడ్ బై స్టీవెన్ స్పీల్బర్గ్. అప్పుడు మనకి చాలా అరుదుగా కొన్ని సినిమాలు, ఇంగ్లీష్ సినిమాలు మాత్రమే వస్తాయి సార్. అవును. మా ఇంట్లో ఏంటంటే చాలా తక్కువ సినిమాలు చూడటం. ఎప్పుడో ఒక పిల్లలు చూసే సినిమాలు లాంటివి వస్తే చూపిద్దామని. సో అలా డైనోసార్ సినిమా వస్తే డాడీ తీసుకెళ్లారు. నాకు ఇంకా సాయి బాలాజీ థియేటర్ ఏలూరు 70mm దాంట్లో చూపించారు. నాకు ఆ పెద్ద స్క్రీన్లో ఒక డైనోసార్ అరవడం అనేది చూసి నాకు చాలా గొప్పగా అనిపించింది సార్. నాకు తెలియదు ఏదో గొప్పది, అది తెర మీద ఏదో జరుగుతుంది, అది ఆ మ్యాజిక్ ఏంటి, అదేంటో చూడాలనిపించింది. అప్పటి నుంచి నేను సినిమాలు వాచ్ చేయడం స్టార్ట్ చేశాను సార్. దట్స్ హౌ ఇట్ ప్రొవోక్డ్ మీ. సినిమాలు అంటే ఇష్టం. ఇది సినిమా అనేది ఇష్టం స్టార్ట్ అయిన ఇయర్, అంటే చాలా చిన్న వయసు, చాలా చిన్న వయసు, నాకేం తెలియదు. ఆ థాట్ అక్కడ వచ్చింది. బట్ డైరెక్టర్ అవ్వాలనే ఆలోచన మాత్రం ఎప్పుడైతే మేము షార్ట్ ఫిల్మ్ చేయటం స్టార్ట్ చేసామో, ఒక సర్టెన్ పాయింట్కి వచ్చిన తర్వాత మేకింగ్ చేస్తున్నప్పుడు 1, 2, 3 అలా 30, 40, 50 చేసుకుంటూ వెళ్తున్నాం కదా సార్. అప్పుడు అనిపించింది ఓకే, మేబీ నాలో కూడా ఏదో చెప్పాలన్న తాపత్రయం ఉంది. సో నేను దాన్ని కరెక్ట్ వేలో పెట్టి చేస్తే బాగుంటుంది. సో దానికోసం ఫిలిం స్కూల్కి వెళ్ళి నేర్చుకుని వచ్చాను సార్. ఎల్వి ప్రసాద్ ఫిలిం స్కూల్లో మాస్టర్ చేసి వచ్చాను. ఎందుకంటే నాకు తీయటం తెలిసి ఉండొచ్చు, కానీ దాని గ్రామర్ నాకు తెలియదు. అది నేర్చుకుని వస్తే ఇంకా పర్ఫెక్ట్గా తీయచ్చు అనేది నా అభిప్రాయం సార్. అలా నేర్చుకుని వచ్చి ఇంకా నేను ఎప్పుడైతే సినిమాలు షార్ట్ ఫిల్మ్లో ఒక 70-80 చేసినప్పుడు, సో నేను కూడా కథ చెప్పగలను అన్న ఆలోచన వచ్చినప్పుడు నేను దర్శకుడిగా చేద్దాము అని అనుకుని ఫిలిం స్కూల్కి వెళ్ళి నేర్చుకుని వచ్చి అప్పటి నుంచి డైరెక్షన్ ట్రయల్ స్టార్ట్ చేశాను సార్. ఇది నా లైఫ్లో ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్. అండ్ నాకు డైరెక్టర్ అవ్వడానికి మేజర్గా నన్ను సినిమాల వైపు ప్రొవోక్ ఎక్కువ చేసిన వ్యక్తి నా ఫ్రెండ్ ధీరజ్ సార్. తన పార్ట్నర్. ఎస్ సార్, తన వల్లే నేను యాక్చువల్లీ నేననేవాడిని, తను లేకపోతే లేను సార్. నాకు సినిమాలు అంటే ఇష్టం, కానీ సినిమా చేయటానికి నాకు స్టార్ట్ చేసింది, నా మైండ్లో థాట్ పెట్టింది ధీరజ్. తన వల్లే నేను షార్ట్ ఫిల్మ్స్ అనేవి ఇద్దరం కలిపి స్టార్ట్ చేసాం. అలా స్టార్ట్ చేసిన జర్నీ ఈరోజు ఇలా పెద్ద సినిమా చేసే అవకాశం వచ్చింది సార్.